వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్స్ వ్యూ అకాడమీ. మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. నీట్ 2026 ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజియన్ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వియు రీజియన్ మనకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ డీటెయిల్గా మీకు అనలైసిస్ చూపిస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డాటా అనేది చూపిస్తాను మీకు. ఎస్సీ క్యాస్ట్, బీసీబీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ, ముస్లిం మైనారిటీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ క్యాస్ట్, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తాను. ఎవరికైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే పర్సనల్ ఆల్రెడీ మన మెంటర్షిప్లో చేరుతున్నారు. ఇప్పుడే నంబర్కి కాల్ చేసుకోండి. 6304793826. 100% డాక్టర్ మోటివేషన్తో మీకు గైడెన్స్ ఇస్తాను. నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ వ్యూ అకాడమీ. లెట్స్ మూవ్ ఆన్ టు నీట్ 2026 ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్. లెట్స్ మూవ్ ఆన్. ఆంధ్రప్రదేశ్లో మనకు తప్పకుండా 2 రీజియన్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి ఏయూ రీజియన్, ఒకటి ఎస్వియు రీజియన్. ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. మనకు ఏయూ యూనివర్సిటీలో వైజాగ్, విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, చిన్న కాకనాని ఇట్లాంటివి మనకు ప్లేసెస్ వస్తాయి. మనకు ఎస్వియు రీజియన్లో కడప, అనంతపూర్, నెల్లూరు ఇట్లాంటివి మనకు హిందూపూర్ ఇట్లాంటివి ప్లేసెస్ అనేది మనకు వస్తాయి. సో డీటెయిల్గా ఫస్ట్ మీకు వితౌట్ ఎనీ టైం వేస్ట్ డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. స్క్రీన్ మీద మీరు చూడవచ్చు ఏయూ రీజియన్లో మనకు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. ఓకే, మీరు డీటెయిల్గా స్క్రీన్ మీద చూడవచ్చు. ఫస్ట్ ఓసీ కట్ ఆఫ్ గురించి మనము మాట్లాడదాము. సో ఇక్కడ మీకు పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మెంటర్షిప్ కావాలి, డౌట్స్ ఉన్నాయంటే అన్ని డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. మీ అబ్బాయి అయినా అమ్మాయి సీట్ వచ్చినంత వరకు మన మెంటర్షిప్లో మీరు కౌన్సిలింగ్లో చేరుకొని తర్వాత 100% గైడెన్స్ అనేది ఈ డాక్టర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. లెట్స్ టాక్ అబౌట్ కట్ ఆఫ్. ఓసీలో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సార్? 540 to మనకు 550 కట్ ఆఫ్ ఉంటుంది. 540 to 550 కట్ ఆఫ్ ఓసీ కట్ ఆఫ్. సార్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఏం కట్ ఆఫ్ ఉంటుంది? మోస్ట్లీ -5 +5 అనేది మీరు చేసుకోవాలి. నెక్స్ట్ మనము బీసీఏ కట్ ఆఫ్ ఏయూ రీజియన్ గురించి మాట్లాడుతున్నాను. ఎస్వియు రీజియన్ గురించి కూడా మీకు చెప్తాను. ఏయూ రీజియన్లో మనకు బీసీఏ కట్ ఆఫ్ వచ్చేసి 520 to 530 ఉంటుందండి. సార్ ఇది తగ్గే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా మనకు సీట్స్ పెరిగితే ఈజీగా మనకు కట్ ఆఫ్ అనేది ఈజీగా మనకు తగ్గుతుంది. నో నీడ్ టు వరీ. ఈ వీడియోని నేను తెలుగులో ఇంకా హిందీలో కూడా చెప్తాను. ముస్లిం స్టూడెంట్స్ ఉంటారు, మనకు హిందూ స్టూడెంట్స్ ఉంటారు, క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉంటారు. అందరికీ ఈ వీడియో తర్వాత చూసిన తర్వాత ఒక మోటివేషన్ వస్తుంది. సో బీసీబీ కట్ ఆఫ్ ఏయూ రీజియన్ 505 to 510 ఉండవచ్చు. ఓకే, బీసీసీ క్రిస్టియన్ కట్ ఆఫ్ 525 to 530 ఉండవచ్చు. దాంతోపాటు మనకు బీసీడీ కట్ ఆఫ్ మీ స్క్రీన్ మీద చూడండి 535 to 540 ఉండవచ్చు. BCE मुस्लिम माइनॉरिटी कट ऑफ 465 to 475 आप लोगों के लिए BCE मुस्लिम माइनॉरिटी कट ऑफ AU रीजन में रहने वाला है. SC1 के लिए आपको एक 125 to 200 మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే SC1 కమ్యూనిటీ చాలా చిన్నది కాబట్టి. SC2 కమ్యూనిటీలో మనకు 470 to 475 ఉంటుంది. SC3 AU రీజియన్ SC3 కట్ ఆఫ్ 480 to 490 ఉంటుంది. ఎస్టీ తెలంగాణ కాదు, నేను ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్స్ పెడుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎస్టీ కట్ ఆఫ్ 455 to 465 అనేది మనకు ఉంటుంది. సో మీకు సీట్ వస్తుందా లేదా, ఛాన్సెస్ ఎక్కడి వరకు ఉన్నాయి కమెంట్ సెక్షన్లో ఇప్పుడే మీరు వీడియో చూస్తున్నారు, మీరు ఆపండి, మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సార్ ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ క్యాస్ట్ ఉంది, సీట్ వస్తుందా లేదా. పర్సనల్గా అందరికీ నేను రిప్లైస్ ఇస్తున్నాను. తప్పకుండా మీకు కూడా రిప్లై ఇస్తాను. మీరు నా వాట్సాప్లో కూడా మెసేజ్ చేసుకోవచ్చు 6304793826. సో ఏయూ రీజియన్లో మనకు దాదాపు ఈసారి 100 to 150 సీట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఏయూ రీజియన్లో ఉన్న పేరెంట్స్ మీరు టెన్షన్ పడాల్సిన ఏమీ అవసరం లేదు. తప్పకుండా నేను మీకు కౌన్సిలింగ్ అయినంత వరకు 100% సపోర్ట్ చేస్తాను. దిస్ వాజ్ ద డాటా అబౌట్ కంప్లీట్ ఏయూ రీజియన్. ఏయూ రీజియన్ స్టూడెంట్స్
కోసం మెంటర్షిప్ డీటెయిల్స్ పెట్టాను. లాస్ట్ ఇయర్ ఆంధ్ర నుంచి ఎన్ని అడ్మిషన్స్ చేపించాము అది కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. కంప్లీట్గా మీరు అందరు చూడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు ఎస్వియు రీజియన్ కట్ ఆఫ్. సార్ ఎస్వియులో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి మీరు డీటెయిల్గా స్క్రీన్ మీద చూడండి. నేను చూపిస్తున్నాను మీకు. ఓసీ కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి సార్ మేము రెడ్డీస్ ఉన్నాము. ఓకే, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది 530 to 540 ఉండవచ్చు. మోస్ట్లీ 530 to 540 నియర్లీ మనం కంపేర్ చేసుకుంటే ఏయూ రీజియన్తో దాదాపు మనకు ఒక 20 మార్క్స్ టు 25-30 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే, బీసీఏ ఎస్వియు రీజియన్ కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 505 to 510. బీసీబీ కట్ ఆఫ్ 507 to 515 ఉంటుంది. బీసీసీ కట్ ఆఫ్ 480 to 485. బీసీడీ కట్ ఆఫ్ 510 to 520 స్క్రీన్ మీద చూడండి. బీసీఈ కట్ ఆఫ్ ముస్లిం మైనారిటీ 515 से 520 रहेगा. ఇందులో ఎస్వి రీజియన్లో ముస్లిం మైనారిటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. సో ఇందులో కనుక కొంచెం మనకు ఎట్లా ఉంటుందంటే మన కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. SC1 మనకు నార్మల్గానే 200 ప్లస్ అండి, 200 to 300 రేంజ్లో. SC2 ఎస్వియు రీజియన్ కట్ ఆఫ్ SC2 వాళ్ళకి మనకు 465 to 475 ఉంటుంది. SC3 కట్ ఆఫ్ 470 to 480. ST కట్ ఆఫ్ 450 to 455 ఉంటుందండి. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. డీటెయిల్గా ఎస్వియు కట్ ఆఫ్స్ అనేది నేను ఇచ్చాను. ప్రీవియస్ స్లైడ్లో ఏయూ చూపించాను, ఈ స్లైడ్లో మీకు ఎస్వియు కట్ ఆఫ్స్ అనేది చూపించడం జరిగింది. సో కట్ ఆఫ్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకు తెలవాలి. సార్ సీట్ వస్తుందా లేదా, సార్ అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుందా, సార్ పిఎస్ కుప్పంలో సీట్ వస్తుందా, సార్ మనకు చిత్తూరు మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుందా, సార్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుందా, సార్ అనంతపురంలో సీట్ వస్తుందా, సార్ శాంతిరామ్ నంద్యాలలో సీట్ వస్తుందా, బాలాజీ రేణిగుంట తిరుపతిలో సీట్ వస్తుందా, ఎక్కడ సీట్ వస్తుందని మీరు తెలియచేయడానికి మీరు ఇప్పుడే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను సీట్ వస్తుందా లేదా. దాంతో పాటు నా నంబర్కి కాల్ చేసుకోండి 6304793826. ఇక్కడ చూపిస్తున్నాను, మీకు ఇక్కడ కూడా చూపిస్తుంది. ఆ నంబర్కి వాట్సాప్లో వేసి సార్ ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, మీ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అంటే నేను 100% మీకు మన మెంటర్షిప్లో చేర్పిస్తాను. నంబర్ 1 గైడెన్స్ ఇస్తాను. మీరు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూడవచ్చు, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ అండ్ ఆల్ ఇండియా కూడా రిజల్ట్స్ కూడా. ఈ కౌన్సిలింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు చిన్న మిస్టేక్ చేస్తే కనుక మీకు సీట్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో సీట్ లాస్ చేసుకోకండి. తప్పకుండా మన మెంటర్షిప్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. తెలుగులో మరియు ఇంగ్లీష్లో చూపిస్తున్నాను. తెలుగు में आप लोग देख सकते हैं और इंग्लिश में भी आप लोग हमारे मेंटरशिप डिटेल्स ओनली फॉर AU रीजन SVU రీజియన్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ స్పెషల్ గైడెన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ కాలేజ్ ఎలా ఉంది, రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, దాంతోపాటు హాస్టల్ ఫీ ఎలా కట్టాలి, మనకు కాలేజ్ ఫీ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా ఉందా లేదా, హాస్టల్ ఫుడ్ సరిగ్గా ఉందా లేదా, కంప్లీట్ A to Z మీ అడ్మిషన్ అయినంత వరకు ఓన్లీ అట్ 1499 1500 రూపీస్లో మన మెంటర్షిప్లో మీరు చేరవచ్చు. సార్ మెంటర్షిప్లో ఎలా చేరాలి, నంబర్ ఉన్నది కనిపిస్తుంది, కాల్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ చెప్పండి, జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్ A to Z డీటెయిల్స్ విల్ బి గివెన్. మీకు ప్రియారిటీ లిస్ట్ ఎలా పెట్టాలి, ఏ కాలేజ్ ముందు పెట్టాలి, ఏ కాలేజ్ తర్వాత పెట్టాలి, ఇది కూడా నేను కంప్లీట్గా మీకు డాటా ఇస్తాను. మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనేది మీకు ప్రొడ్యూస్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మన గైడెన్స్లో మీకు దొరుకుతుంది. ఈ అన్ని కట్ ఆఫ్స్ అనేది మీరు తప్పకుండా ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఎనీ పేరెంట్ మీరు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర MBBS, BDS, హోమియోపతి, ఆయుర్వేదిక్ అన్నిటికీ మన దగ్గర గైడెన్స్ ఉంది. ఇప్పుడు నా నంబర్కి కాల్ చేసుకోండి 6304793826. ఈ వీడియోని చాలా షేర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ అంటే నాకు చాలా అభిమానం. నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ కోసం కష్టపడి నేను వీడియో చేశాను. ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం నేను హెల్ప్ చేస్తాను. తప్పకుండా గవర్నమెంట్లో కూడా నేను ఆశిస్తున్నాను. మనకు ఆంధ్రప్రదేశ్లో సీట్స్ పెరగాలి. తప్పకుండా మనం ఇది విజయం సాధిస్తాము. నో నీడ్ టు వరీ. ఏదైనా డౌట్ ఉన్న నంబర్కి కాల్ చేసుకోండి 6304793826. కంప్లీట్ మెంటర్షిప్ డీటెయిల్స్ చూపిస్తున్నాను, మీరు ఇప్పుడే చేరండి. 100% మీకు సపోర్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ టు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్.
నో డౌట్ విల్ బి యువర్ అన్సాల్వ్డ్. ప్రతి డౌట్ అనేది నేను సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, డీటెయిల్ వీడియోతో వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా నంబర్కి కాల్ చేసుకోండి 6304793826. డాక్టర్ అబ్దుల్ ఖుద్దూస్ కౌన్సిలింగ్ మెంటర్షిప్. జై హింద్. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.